ఐకమత్యమే మహాబలం. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు ప్రధాని మోడీ. కానీ తెలంగాణ బీజేపీ లీడర్లు మాత్రం కలిసేదే లేదంటున్నారు. తెలంగాణలో కమల దళానికి కొత్త టెన్షన్ పట్టుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలో సమన్వయం కొరవడుతోంది. దీంతో కూడా అధిష్టానం అయితే వాళ్ళు మాత్రం ఈ యొక్క గ్రూపులు అయితే అదే విధంగా కొనసాగుతా ఉన్నాయి. గ్రూపుల మధ్య ముఖ్యంగా ఆధిపత్య పోరు అనుకోవచ్చు, లేదంటే ఎవరికి వారే యమునా తీరే. అసెంబ్లీకి వచ్చినప్పుడల్లా ఎవరైతే ఉన్న 8 మందిలో కూడా ఇద్దరు ఒకసారి ముగ్గురు ఒకసారి వస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న చూసుకున్నట్టయితే 3-4 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ కూడా సభకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రంలో మేమే ఆల్టర్నేటివ్, కాంగ్రెస్కు మేమే ఆల్టర్నేటివ్ అని చెప్పుకునే బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం మాకే, 2 పార్టీలను రాష్ట్ర ప్రజలు చూశారు, ఇక బీజేపీనే ఇంతవరకు రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు కాబట్టి మేమే అధికారంలోకి వస్తామనుకునే పార్టీ, ఇటీవల లోక్సభ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకుని 35% ఓటు షేర్ తెచ్చుకున్నటువంటి పార్టీ, కానీ రాష్ట్ర శాసనసభలో ఏదైతే 8 మంది శాసనసభలు ఉన్న పరిస్థితి, అదేవిధంగా వాళ్ళు శాసనసభలో ముఖ్యంగా ప్రజా సమస్యలపై ప్రశ్నించవలసిన సమయంలో ప్రశ్నించట్లేదని క్యాడర్ నుంచే కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర శాసనసభలో ప్రజా సమస్యలను విన్నవించడం అంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా బీజేపీ నేతలు ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడుతూ ఉన్నారని చెప్పేసి ప్రజలు తెలుసుకునే సమయం ఇది. ఇంత పెద్ద వేదిక రాష్ట్రంలో మరొకటి ఉండదు. కాబట్టి ఇట్లాంటి వేదికను కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు యూజ్ చేసుకోవడం లేదు అని చెప్పి కూడా పార్టీ క్యాడర్ నుంచే వ్యతిరేకత అయితే వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ 8 మంది కూడా ముఖ్యంగా ఎల్పీ సమావేశం పెట్టినా కూడా అందరూ రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం మీడియా పాయింట్కు ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఒక్కసారి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పొద్దున వచ్చిన ఎమ్మెల్యేలు కూడా సాయంత్రం వరకు ఉండట్లేదు అని చెప్పేసి కూడా ఒక ముఖ్యంగా కనిపిస్తూ ఉంది బీజేపీ ఎమ్మెల్యేలు. ఎందుకు ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది అని మనం అడిగే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ సమాధానాలు కూడా సరిగా చెప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా క్యాడర్లో మాత్రం ఒక వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు ఏకతాటిపై ఉండి ముఖ్యంగా అక్కడ కనీసం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని చూసి నేర్చుకోవాలని చెప్పేసి కూడా హితవు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము బీఆర్ఎస్ నేతలు రోజుకొక వేషాధారణలతో ప్రజా సమస్యలపై వాళ్ళు గలమెత్తుతూ ఉన్నారు. మరి ఎందుకు బీజేపీ నేతలు ప్రజా సమస్యలు పట్టనట్లుగా రాష్ట్రంలో సమస్యలే లేవా? మరి ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఎందుకు మరి పట్టించుకోవడం లేదు? అంటే పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్తా ఉన్నారు మీటింగుల్లో, కానీ ఆచరణలో మాత్రం అది మనకు ఎక్కడా కూడా బయటికి కనిపించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు అయితే తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి పార్టీ నేతలు కావచ్చు, వివిధ క్యాడర్ కావచ్చు, వాళ్ళే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా కొనసాగుతుంది అనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఇప్పటికే 40 లక్షల సభ్యత్వ నమోదు పూర్తి చేసుకుంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. అయినప్పటికీ ఇంకా ఎందుకు మరి ప్రజల్లోకి వెళ్లేందుకు కనీసం అసెంబ్లీని కూడా వేదిక చేసుకోవడం లేదు అనే విమర్శలు మాత్రం తీవ్రంగా వస్తూ ఉన్నాయి. త్వరలోనే కొత్త అధ్యక్షుడు వస్తాడని చెప్పి మరొక వైపు ప్రకటనలు వస్తూ ఉన్నాయి, కానీ అధ్యక్షుని ఎంపిక ఇంతవరకు పూర్తి కాలేదు. మరొక వైపు పార్టీలో ఉన్నటువంటి ఏదైతే గ్రూపులు ఉన్నాయో అవి అలాగే కొనసాగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ సమన్వయం చేసే రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఆయన కేంద్ర మంత్రి పదవిలో ఆయన బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే రాష్ట్ర బీజేపీని పట్టించుకునే నాదుడే లేడు అన్న చందంగా అయితే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని చూసినప్పుడు క్యాడర్ చెప్తా ఉన్నారు, మేము కనీసం పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీ ఏదైనా పిలుపునిస్తే వెళ్ళడానికి కానీ మేము వెళ్ళాలంటే మేము వెళ్ళలేకపోతున్నామని చెప్పేసి కింది స్థాయి కార్యకర్తలు క్యాడర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రస్తుతం ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కనీసం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నారు, అసెంబ్లీకి వివిధ రూపాల్లో వస్తున్నారు, ప్రజా సమస్యలపై వాళ్ళు గలమెత్తుతూ ఉన్నారు, వాళ్ళు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తూ ఉన్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. 1-2 సార్లు మైక్ దొరికితే అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు, అంతే తప్ప కానీ ఎక్కడా కూడా ప్రభుత్వంపై ఎక్కడా కూడా ముఖ్యంగా ప్రజల పక్షాన మాట్లాడడం లేదు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందో అర్థం కావడం లేదు. ఉన్న 8 మందిలోనే ఇట్లాంటి సమన్వయ లోపం ఉంటే రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తామంటున్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తే 60-70 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ విధంగా సమన్వయం ఉంటుంది అని చెప్పి పార్టీ క్యాడర్లో అయితే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇవన్నీ మరి ఇట్లా ఎన్ని రోజులు కొనసాగుతూ ఉంది? కొత్త అధ్యక్షుడు వచ్చేంత వరకు ఇలాగే ఉంటుందా, లేకుంటే వీటన్నిటినీ కూడా అధిష్టానం మరి చూసి చూడనట్టుగా ఉంటుందా, లేకుంటే అధిష్టానం చెప్పినా కూడా రాష్ట్ర నాయకులు తీరు మార్చుకోవడం లేదా అన్న ఒక చర్చ అయితే పార్టీలో జోరుగా అయితే కొనసాగుతూ ఉంది. రైట్ రాజు.